2 సెంట్ల హౌసు కేవలం 40 లక్షలు మాత్రమే. దాంట్లో గూడా నెగోషియేషన్ అయితే ఉంటుంది. డైరెక్ట్ సిట్టింగ్‌లో కూర్చొని మాట్లాడితే. ఇల్లు మాత్రం చాలా బావుంది. రెడీ టు మూవ్ హౌసు. జస్ట్ కబోర్డ్ చేయించుకుంటే చాలు లుక్ ఇంకా అదిరిపోద్ది. మీలో ఎవరైనా ప్లాట్ ఉండి హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్‌లో అయితే హౌస్ కన్‌స్ట్రక్షన్ అయితే చేయిస్తాము. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్‌స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి 2 డేస్ గ్యాప్ వచ్చిన మంచి వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చేసా. కొంచెం మన ఛానల్కి రీచ్ పెంచేస్తే చాలు. 2.5K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ 3K సబ్స్క్రైబర్స్కి టార్గెట్ ఉంది మనకు. ఏం లేదు, సింపుల్గా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా హౌస్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే వీడియోస్ అయితే షేర్ చేయండి. మన దగ్గర ప్లాట్స్, ల్యాండ్స్ అన్నీ దొరుకుతాయండి. మీకు ఏవి కావాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈఎంఐస్లో ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్, హౌసెస్, ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ అన్నీ మన దగ్గర అయితే ఉంటాయి. కర్నూలు సరౌండింగ్స్లో మీరు ప్రాపర్టీ ఎక్కడ కొనాలన్నా మనం డైరెక్ట్ అయితే విజిట్ చేపిస్తాం. ఒకవేళ మీరు హైదరాబాద్ సైడ్ తీసుకోవాలనుకుంటే మెయిన్గా ఏంటంటే షాద్నగర్ సైడ్ తీసుకోండి. ఎందుకంటే డెవలప్మెంట్ మొత్తం అక్కడే ఉంది ఇప్పుడు ప్రజెంట్. అక్కడే ఎవరికైనా రెసిడెన్షియల్ ప్లాట్స్ కావాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రజెంట్ ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ 25,000 పెట్టి కొన్నారంటే నెక్స్ట్ ఫ్యూచర్లో 4 to 5 ఇయర్స్లో డబుల్ కానీ ట్రిపుల్ కానీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి అలాంటివి. ఎవరికైనా షాద్నగర్ సరౌండింగ్స్లో ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్స్ గురించి ఏదైనా డీటెయిలింగ్గా కావాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక ఇంటి విషయంకి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x45 మొత్తం 2 సెంట్లలో అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 40 లక్షలు అయితే చెప్తున్నారు. చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. మెయిన్ ఫేస్ వచ్చేసి దక్షిణం ఫేసు. అండ్ అలాగే హాల్కి అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి ఈస్ట్ ఫేస్కి అయితే ఉంటుంది. ఎవరైనా మెయిన్ డోర్గా దక్షిణ ఫేస్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఈస్ట్ ఫేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాస్తు ప్రకారం కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. నేను ఎందుకు ఈ విషయం ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే యూజ్ చేశారండి. స్లైడ్ విండో కాకుండా ఓపెన్ విండో అయితే యూజ్ చేశారు. ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్కి వచ్చేసి షెల్ఫ్స్ అయితే పెట్టించారండి. మన దగ్గర వచ్చేసి ఎవరికైనా పెయింటింగ్ వర్క్స్ కానీ అండ్ అలాగే వుడ్ వర్క్స్ కానీ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేస్తాం. ఇవైతే లివింగ్ ఏరియాలో కూడా టీవీ యూనిట్ సెల్ఫ్స్ కానీ అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కిచెన్లో ఎంట్రెన్స్లోనే వాష్ బేసిన్ అయితే పెట్టించారు. అండ్ కిచెన్లో సెల్ఫ్స్ కూడా చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ లాస్ట్కి వచ్చేసి పూజ గది అయితే పెట్టించారండి. చిన్నగా అయితే ఉంటుంది. అండ్ చుట్టూ సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు. కొంచెం చిన్నగా అయితే కనపడుతుంది కిచెన్ వచ్చేసి. మీకు మాత్రం ఎటువంటి డౌట్ లేకుండా 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. లివింగ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే యూజ్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు, మాస్టర్ బెడ్రూమ్ డోరు, రెండు డోర్స్ కూడా సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. 3D ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. అండ్ అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుందండి. వాష్రూమ్ పైన అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ కూడా వేయించారు. ఇక్కడ ఇచ్చిన వాష్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారండి. అండ్ చుట్టూ టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే వేయించారు. ఈ ఇంట్లో మెయిన్గా ఏంటంటే గెస్ట్ వాష్రూమ్ ఇవ్వకుండా డైరెక్ట్ అక్కడ వాషింగ్ ఏరియా మాత్రమే ఇచ్చారు. ఈ ఇంటి లాస్ట్లో వచ్చేసి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇంకో వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను ఏదైతే విండో క్లోజ్ చేస్తున్నానో ఎగ్జాక్ట్గా దాని బయటే వాష్ ఏరియా అయితే ఉంటుందండి. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x45 మొత్తం 2 సెంట్లలో అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 40 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఈ ఇంటి ముందర వచ్చేసి 20 అడుగుల రోడ్ అయితే ఉంటుందండి. ఫేస్ వచ్చేసి దక్షిణం ఫేసు. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయండి. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ 40 లక్షలు చెప్తున్నారు కాబట్టి అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుందండి. ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎస్టేట్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. ఎవరైనా ఈ ఇంటిని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర ప్లాట్స్, ల్యాండ్స్, హౌసెస్ అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.